వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు చుక్కెదురు. పిటిషన్ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు. దొంగలు పోయి గజ దొంగలు వచ్చినట్లు రేవంత్ పాలన. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒక్కటేనన్న కిషన్ రెడ్డి. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం. అధికారంలోకి వస్తే గౌరవ వేతనాన్ని పెంచుతామన్న చంద్రబాబు. రాష్ట్రాన్ని అరాచక శక్తుల నుంచి కాపాడుకోవాలి. ఎన్నికల్లో కూటమి గెలవాలన్న రఘురామ. బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులపై వేటు. 106 మందిని సస్పెండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆదేశాలు. ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 58, నిఫ్టీ 29 పాయింట్ల లాభం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మద్యం విధానం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించలేదు. ఈ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. కేజ్రీవాల్ అరెస్టుకు తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం ఉండదని కోర్టు పేర్కొంది. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేమి ఉండవన్న కోర్టు విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదని పేర్కొంది. నిందితుడి వీలుని బట్టి విచారణ జరపడం సాధ్యం కాదని పేర్కొంది. మద్యం విధానం కేసులో మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసింది. తర్వాత కొన్ని రోజుల పాటు ఈడీ తమ కస్టడీకి తీసుకొని విచారించగా ఏప్రిల్ 15 వరకు ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు. తన అరెస్టును సవాలు చేస్తూ మధ్యంతర ఉపశమనం కల్పించాలని కేజ్రీవాల్ కోరుతూ వేసిన పిటిషన్పై ఇటీవల విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం తాజాగా తీర్పు వెల్లడించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పీసీసీ ప్రెసిడెంట్ కావాలని కోరుకుంటున్నట్లు మనసులో మాట బయటపెట్టారు. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నానన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ పదవిని చాలామంది కోరుకుంటారని అన్నారు. ఏ వర్గానికి బాధ్యతలు ఇవ్వాలనేది పార్టీ నిర్ణయం అన్నారు. పీసీసీ ప్రెసిడెంట్గా నేను కోరుకోవడం కొత్త కాదు, నేను అడగడం కొత్త కాదు. నేను ప్రతి సెకండ్ కూడా ఎప్పుడు అవకాశం దొరికినా, అంటే మా కాంగ్రెస్ పార్టీలో బీసీలు ఎస్టీలు ఈక్వేషన్ కూడా ఉంది. ఎస్సీలు ఆ ఈక్వేషన్ బీసీ ఎస్సీల ఈక్వేషన్ అయితే హ్యాపీ.
ఆ పరిధి దాటి ఇంకెవరికన్నా అదర్ క్యాస్ట్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు రెడ్డి సామాజిక వర్గం చాలామంది సీనియర్ నాయకులు కూడా అడుగుతారు, కోరుకుంటారు. అందులో నేను ఒకరిని కోరుకునే దాంట్లో పిసిసి ప్రెసిడెంట్గా. సమయం ఉంది, ఇప్పుడు తొందరలో ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు, పిసిసి గారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడేం తొందరగా చేయాల్సినంత అవసరం లేదు అనేది అధిష్టానం తెలుసు. అది సంవత్సరానికా ఇంకా సంవత్సరంన్నరకా ఇంకా టైం ఉంది. పిసిసి ప్రెసిడెంట్గా నేను కోరుకోవడం కొత్త కాదు, నేను అడగడం కొత్త కాదు. నేను ప్రతి సెకండ్ కూడా ఎప్పుడు అవకాశం దొరికినా, అంటే మా కాంగ్రెస్ పార్టీలో బీసీలు ఎస్టీలు ఈక్వేషన్ కూడా ఉంది. ఎస్సీలు ఆ ఈక్వేషన్ బీసీ ఎస్సీల ఈక్వేషన్ అయితే హ్యాపీ. ఆ పరిధి దాటి ఇంకెవరికన్నా అదర్ క్యాస్ట్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు రెడ్డి సామాజిక వర్గం చాలామంది సీనియర్ నాయకులు కూడా అడుగుతారు, కోరుకుంటారు. అందులో నేను ఒకరిని కోరుకునే దాంట్లో పిసిసి ప్రెసిడెంట్గా. సమయం ఉంది, ఇప్పుడు తొందరలో ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు, పిసిసి గారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడేం తొందరగా చేయాల్సినంత అవసరం లేదు అనేది అధిష్టానం తెలుసు. అది సంవత్సరానికా ఇంకా సంవత్సరంన్నరకా ఇంకా టైం ఉంది. బీజేపీపై జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. స్వాతంత్రోద్యమంలో బీజేపీ పాత్ర లేదన్నారు. కాంగ్రెస్ది త్యాగాల కుటుంబం అయితే బీజేపీది పదవుల కుటుంబం అన్నారు. అధికారం కోసం జిమ్మిక్కులు చేయాల్సిన అవసరం కాంగ్రెస్కు, రాహుల్ గాంధీకి లేదన్నారు. జిమ్మిక్కులను నమ్ముకున్నది ఆర్ఎస్ఎస్, బీజేపీ లేదని అన్నారు జగ్గారెడ్డి. స్వాతంత్ర ఉద్యమం నుంచి మొదలుకుంటే ఎక్కడ కూడా ఇప్పుడు మాట్లాడుతున్న ఏతులు నరుకుతున్న బీజేపీ నాయకులు ఆ రోజు ఎవరు కూడా లేరు, పుట్టలే ఎవరు కూడా. దేశ ప్రజలకు అందరూ కూడా తెలుసు ఇది వాళ్ళ త్యాగాల కుటుంబం అని. రాహుల్ గాంధీ గారి కుటుంబము త్యాగాల కుటుంబం, బీజేపీ పదవీ కుటుంబం. ఎక్కడైనా ఆస్తులు దారాదత్తం చేసిర్రు, ఉన్న ఆస్తులన్నీ కూడా దేశ ప్రజలు అంకితం చేసిర్రు అని ఆనాటి మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు నెహ్రూ గారు, వాళ్ళ తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు, ఇది ఒక చరిత్ర ఇదంతా కూడా. కాబట్టి ఇదందరం కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇదంతా కూడా అధికారం కావాలనుకుంటే ఎన్నో జిమ్మికులు చేయొచ్చు, కానీ జిమ్మికులతో రాజ్యాధికారం చేయాలనే తపన, ఆలోచన రాహుల్ గాంధీ గారికి ఉండదు. అలాంటి పుట్టుక రాహుల్ గాంధీ గారిది కాదు. జిమ్మిలతో అధికారం ఎక్కాలి, ఏదో రకంగా పీట మీద కూర్చోవాలనే ఒక తత్వము ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లో బీజేపీ ప్రధానమంత్రి మోడీ, అమిత్ షాది. ఈ దేశానికి స్వాతంత్ర ఉద్యమం నుంచి మొదలుకుంటే ఎక్కడ కూడా ఇప్పుడు మాట్లాడుతున్న ఏతులు నరుకుతున్న బీజేపీ నాయకులు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికార పార్టీపై విమర్శలు కురిపించారు. 4 నెలలు గడిచినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలేవి అమలు చేయడం లేదన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. ఉద్యోగులకు హెల్త్ పాలసీ రూపొందించి వారికి కార్పొరేట్ వైద్యం అందించాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని తెస్తామన్న కాంగ్రెస్ తమ హామీని నిలబెట్టుకోవాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలో రావడానికి మరి ఉద్యోగుల విషయంలో చాలా హామీలు ఇవ్వడం జరిగింది. మరి 4 నెలలు గడిచిపోయింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి. ఇక 100 రోజుల తర్వాత ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తామంటుంది. సరే, ఏది చేసినా ఉద్యోగుల సమస్యలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి రేపటి నుంచే కార్యాచరణ వాళ్ళకి ఒక్కొక్కటి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా హెల్త్ కార్డ్స్ విషయంలో మేము కొన్ని చేసినా ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఒక మంచి పాలసీ చేస్తామన్నారు. మరి ఇప్పటివరకు కూడా హెల్త్ పాలసీ పైన, హెల్త్ కార్డ్స్ పైన, హెల్త్ ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు కూడా ముడిపడిందే కనుక వాటిని వెంటనే కార్పొరేట్ వైద్యం చేయించేటట్లు వారికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలా. పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తాం ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీస్తామని చెప్పడం జరిగింది కనుక వాటిపై కూడా కార్యాచరణ సిద్ధం చేయాలి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం టీడీపీ విరాళాల వెబ్సైట్ను చంద్రబాబు ప్రారంభించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో
ttdpforandhra.com వెబ్సైట్ని ప్రారంభించారు. ఈ వెబ్సైట్ ద్వారా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తొలి చందాగా ₹1,00,000 విరాళాన్ని చంద్రబాబు పార్టీకి అందజేశారు. ఎన్ఆర్ఐల కోసం వెబ్సైట్లో అవకాశం కల్పించినట్టు చెప్పారు. డిజిటల్ కరెన్సీ ద్వారా ట్రాకింగ్ చాలా సులువు అవుతుందన్నారు. అమెరికాలోనూ రాజకీయ విరాళాలకు న్యాయపరంగా అనుమతి ఉందన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ధ్యేయంతో 3 పార్టీలు ముందుకు వచ్చాయన్నారు. ఈ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, వీడికి ఉద్యోగాలు వస్తాయా, చదువు విషయం ఏమవుతుంది, ఇప్పటికే ఏదైతే ఇతను తిక్క సమాచారంతో ఇష్టానుసారంగా చేశాడో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పడిపోయినాయి. ఈజ్ టాకింగ్ అబౌట్ ఇంగ్లీష్ మీడియం తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతాం కానీ నాలెడ్జ్ని నేర్చుకోలేం. ఫండమెంటల్గా ఆలోచించాల్సింది. అందుకే ప్రపంచం మొత్తం ఎడ్యుకేషన్ అంతా కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా మదర్ టంగ్లో చేసుకొని తర్వాత ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కానీ స్పెషలైజేషన్ కానీ ఇంగ్లీష్ కూడా ప్రాక్టీస్ చేసి బికాస్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి పోతారు. ఇది రివర్స్ అయింది. రెండోది ఈరోజు మీరు చూస్తే ఏ ఊర్లో కూడా రంగులు కొట్టేదానికి ఇచ్చే ప్రాధాన్యత క్వాలిటీకి ఇవ్వాలి. రంగులు కొడితే చూడడానికి ఆనందంగా ఉంటుంది, దాంతో క్వాలిటీ రాదు. ఇక్కడుండే ఈరోజు ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్సే, లేకపోతే ఎయిడెడ్ స్కూల్స్. ఇప్పుడు అన్నీ పోయినాయి. ఎయిడెడ్ స్కూల్స్ పోయినాయి. గవర్నమెంట్ స్కూల్స్ 2వ తరగతి అవుతానే 3వ తరగతికి 3-4-5 కిలోమీటర్ల పరిస్థితి వచ్చింది. దాంతో గర్ల్స్ అయితే ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతున్నారు. జనరల్గా ఎప్పుడైనా సరే ఎడ్యుకేషన్ డోర్ స్టెప్ దగ్గర అవైలబిలిటీలో చదువుతారు. ఇట్లా ఒక వ్యవస్థ కాదు. ఇరిగేషన్ ఈసారి నీళ్లు లేవు తాగడానికి, లీవలోని సాగునీరు కాదు. ఫస్ట్ నుంచి కూడా నేను చాలా స్పష్టంగా ఉన్నాను, మా పార్టీ కూడా స్పష్టంగా ఉంది. ఎలక్ట్రల్ బాండ్స్ అనేది ప్రాసెస్లో వచ్చిన ఒక డెవలప్మెంట్. ఒరిజినల్గా మేమందరం డిబేట్ చేసింది గవర్నమెంటే ఫండింగ్ ఇస్తే ఎట్లుంటుంది, లోకల్ బాడీస్ కూడా ఆలోచించాం. ఒక లిమిటెడ్ ఫండ్ ఇవ్వడం, దాని మీద చేయాలని. అది ప్రాక్టికాలిటీస్ కూడా స్టడీ చేశాం, కానీ దాన్ని కంట్రోల్ చేయగలుగుతామా అనే ఆలోచన కూడా ఉంది. ఈరోజు అమెరికా లాంటి డెమోక్రసీలో కూడా పొలిటికల్ బాండ్స్, పొలిటికల్ డొనేషన్స్ అనేటివి లీగలీ పర్మిసిబుల్, బట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అండ్ ట్రాన్స్పరెన్సీ అది వాళ్ళు తీసుకొచ్చారు. బెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్, ఇండియా ఆల్సో బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్. అందుకే నేను డిజిటల్ కరెన్సీ ఇచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారిని కలిసింది, ఆయన చెప్పింది అప్పట్లో ₹1,000 500 రద్దు చేశారు. ₹2,000 తెచ్చినప్పుడు మళ్ళీ 500 వస్తుందంటే నేను ఆయనకు ఒకటే చెప్పాను, 2,500 200 కూడా రద్దు చేయండి, గో ఫుల్లీ డిజిటల్ కరెన్సీ. తర్వాత డబ్బులు బంధం నుంచి బయట వస్తారు, వీళ్ళ రౌడీజ్ నుంచి బయట వస్తారు. ప్రజలు ఒకటి అయిన తర్వాత వీళ్ళు పారిపోతారు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళ బుకాయింపులు, వీళ్ళ బెదిరింపులు, భయభ్రాంతులు చేయడం ఒక స్టేజ్ వరకే. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఈరోజు మీరు ఎన్నికలు వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు, సెక్షన్ బై సెక్షన్ ముందుకు వస్తున్నారు. నేను ఇంకోటి కూడా అప్పీల్ చేస్తున్నా, చాలామంది ముందుకు వస్తున్నారు, ఇప్పటికే వచ్చారు. ప్రతి ఒక్కరూ రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఇంటి పైన కూడా ఈ కూటమి జెండాలు కట్టాల్సిన అవసరం ఉంది. మేము పిలిస్తే మీరు రావడం కాదు, వాలంటరీగా స్వచ్ఛందంగా మీరే వచ్చి మమ్మల్ని నడిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ భద్రత కోసరం, మీ భవిష్యత్తు కోసరం, మీ పిల్లల భవిష్యత్తు కోసరం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం మేము చేసే పోరాటం. మాకు అండగా నిలబడడం మీ బాధ్యత, మాకు సహకరించడం మీ బాధ్యత. మేధావులు పిఠాపురంలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు టీడీపీ నేత రఘురామకృష్ణంరాజు కలిశారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో కూటమి గెలవాలని, అందరం కలిసి రాష్ట్రాన్ని అరాచక శక్తుల నుంచి కాపాడుకోవాలని అన్నారు. పొత్తు కోసం ప్రయత్నం చేసిన గొప్ప వ్యక్తి పవన్ అని కొనియాడారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా పవన్ ప్రచారం చేస్తారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అరాచకం చేస్తున్న వ్యక్తిని బయటికి పంపాలి అంటే ముగ్గురు కలవాలి అని చాలా పట్టుదల పట్టి ముగ్గురిని ఒకటి చేసిన ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాబోయే రోజుల్లో మనకున్న ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని అని అనొచ్చేమో అనేద్దాం, ఈ డ్రగ్ ఆంధ్రప్రదేశ్ని, ఈ బ్యాడ్ ఇమేజ్ని, రుణాంధ్రప్రదేశ్ అనే బ్యాడ్ ఇమేజ్ నుంచి
బయటపడేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యం చాలా అవసరం. కాబట్టి నేను ఎక్కడ పోటీ చేసినా వారు వచ్చి క్యాంపెయిన్ చేయాలని కూడా వారి సహకారాన్ని కూడా నేను కోరటం జరిగింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో నూతన టెక్నాలజీ ఉపయోగించి డబ్బులు తరలిస్తున్నారన్నారు. పోలీసులకు తెలియకుండానే డబ్బులు వెళ్లిపోతున్నాయన్నారు. మంత్రి దాడిశెట్టి రాజా కాకినాడ నుంచి తునికి వ్యాన్లో జెండాలతో పాటు డబ్బును కూడా తరలించినట్లు వివరించారు. ఎంతమంది మిథున్ రెడ్డిలు వచ్చినా ఈసారి పవన్ను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు వర్మ. మరి ఏదేమైనా ఈ ఉగాది సందర్భంగా ప్రజలందరూ కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా కసిగా పనిచేస్తూ ఉంది భారీ మెజార్టీ ఇవ్వడానికి. మేము గ్రామాల్లో కూడా మరి ఇంటింటికి ప్రచారం, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే టెంపుల్ టూరిజానికి 500 కోట్లు, అలాగే ప్రతి మండలానికి హాస్పిటల్స్ 30 బెడ్డెడ్ కానీ 20 బెడ్డెడ్ కానీ హాస్పిటల్స్, అలాగే దుర్గాడ మిర్చి రైతులకు సపోర్టు, అలాగే SCZలో 30% యువకులకు ఉద్యోగాలు, ఈ కార్యక్రమాలు రేపు ఏం చేస్తామన్నదో తెలియజేయడం జరిగింది. ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే పురుషోత్తపట్నం మళ్ళీ ప్రారంభం అవుద్ది. ఏలేరు ఆధునీకరణ కూడా పక్కకు పెట్టారు, పనులు మొదలెట్టింది. అది కూడా మళ్ళీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రారంభం అవుద్దని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారు మేము మాట్లాడుకోవడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా కోడమంచలిలో టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. జగన్ హయాంలో ఎక్కడా ఇళ్ల పట్టాలు ఉచితంగా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఒక్కో పట్టాను వేలాది రూపాయలకు అమ్ముకున్నారన్నారు. చివరకు ఇల్లు, రహదారుల మంజూరులో కూడా డబ్బులు గుంజుకున్నారని అచంట కూటమి అభ్యర్థి మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయా గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాల అమలులో డబ్బులు తీసుకున్నారని ఫిర్యాదులు వస్తే విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యంత్రాంగాన్ని గౌరవించుకుంటూ ప్రభుత్వ పరిపాలన చేయాలనే స్థితి లేని ప్రభుత్వం ఏదంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయవలసిన భారత రాజ్యాంగ వ్యవస్థని అపహాస్యం చేస్తూ జగన్మోహన్ రెడ్డి మాట వినకపోతే అధికారుల్ని భయపెట్టడం, ఆఖరికి ఏసీబీల్ని పంపించడం, లేదు అక్కడ స్థానభ్రంశాన్ని కలిగించడం, ఇటువంటి ప్రయోగాలు చేసి అధికారులు దాసోహం అయిపోయిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఆఖరికి పోలీసు వ్యవస్థ కూడా చట్టాన్ని గౌరవించలేని పరిస్థితి, చట్టం కాపాడలేని పరిస్థితి. అధికారం యంత్రాంగాన్ని గౌరవించుకుంటూ ప్రభుత్వ పరిపాలన చేయాలనే 2024 లోక్సభ ఎన్నికల వేళ మణిపూర్ మూగబోయింది. ఎన్నికలకు వేడి కనిపించడం లేదు. దాదాపుగా ఏడాదిగా హింసాత్మక ఘర్షణలు, అర్లలతో ఉక్కిరిబిక్కిరవుతున్న మణిపూర్లో ఎన్నికల ప్రచారం చాప కింద నీరులా సాగుతోంది. బహిరంగ సభలు లేవు, ర్యాలీలు లేవు, పోస్టర్లు లేవు. చిన్న చిన్న సమావేశాలకే ప్రచారం పరిమితమవుతుంది. సభలు, బహిరంగ ప్రచారం పట్ల ప్రజల విముఖత స్పష్టమవుతుంది. ఎవరు గెలిచినా ఓడినా పెద్దగా మారదనే నిర్లిప్తలలో ఓటర్లలో కనిపిస్తుంది. మణిపూర్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఎన్నికల ప్రక్రియపై సందిగ్ధత నెలకొనడంతో ప్రచారం నిశ్శబ్దంగా చిన్న స్థాయిలోనే సాగుతోంది. రాష్ట్రంలోని 2 సీట్లలో ఒకటైన ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గంలో మెయిటీ మెజారిటీ లోయ ప్రాంతంలో ఎక్కువ భాగం ఉన్న నియోజకవర్గంలో 6 అభ్యర్థులు బరిలో ఉన్నారు. మణిపూర్లో 2 నియోజకవర్గాల్లో ఓ నియోజకవర్గంలోనూ మరో నియోజకవర్గంలోని కొంత భాగం ఏప్రిల్ 19న ఎన్నికలు నిర్వహిస్తూ ఉండగా ఆ నియోజకవర్గంలో రెండో భాగంలో ఏప్రిల్ 26న పోలింగ్ నిర్వహిస్తున్నారు. మణిపూర్లో 2009లో 2014లో జరిగిన ఎన్నికల్లో
2 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీజేపీ 1 స్థానాన్ని, ఎన్పీఎఫ్ 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా సగటున 67% ఓట్లు పోలైతే మణిపూర్లో 82.8% ఓట్లు పోలు కావడం మణిపూర్లో ఓ రికార్డు. ఏప్రిల్ 19, 26 తేదీల్లో మణిపూర్లో 2 దశల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర వాతావరణం అంతర్గతంగా నెలకొన్న అశాంతికి అద్దం పడుతోంది. ఇంఫాల్ లోయ ఎన్నికలకు 2 వారాల ముందు ప్రచార సమయంలో బహిరంగ సభలు, విందులు, లౌడ్ స్పీకర్ల వాడకానికి దూరంగా ఉండాలని మెయిటీ రాడికల్ గ్రూప్ అరంబాయి టెంగోల్ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేయడంతో ప్రచారం చాలా మందకొడిగా సాగుతోంది. హింసాకాండతో కుతకుతలాడిన మణిపూర్లో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారానికి రాజకీయ పార్టీలు సిద్ధంగా లేవు. మణిపూర్లో బలమైన మైతీ వర్గానికి చెందిన మహిళా గ్రూప్ మీరా పైబీలు ఇంఫాల్లోని చింగా మఖా ప్రాంతంలో గార్డు పోస్టు వద్ద రాత్రి పొద్దుపోయాక ఇన్నర్ మణిపూర్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోసం ప్రచారం ప్రారంభించారు. మరికొందరు మహిళా వాలంటీర్లు వారితో కలిశారు. అది ఎన్నికల ప్రచార సరళి. శరణార్థి శిబిరాలు, పునరావాస శిబిరాల్లోనూ చిన్న స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర కేబినెట్ మంత్రి, మాజీ ఐపీఎస్ అధికారి తౌనోజం బసంత్ సింగ్ బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యావేత్త, అసోసియేట్ ప్రొఫెసర్ బిమోల్ అకోయిజం తొలిసారి రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏ తరపున మహేశ్వర్ తౌనోజం, మణిపూర్ పీపుల్స్ పార్టీకి చెందిన ఆర్కే సోమేంద్ర ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గం ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. అభ్యర్థులు ప్రధానంగా ఇన్ కెమెరా సమావేశాల ద్వారా ఓటర్లను చేరుకుంటున్నారు. ఇందులో 20 నుంచి 50 మందితో కూడిన బృందాలు స్థానిక నాయకుల ఇళ్లు లేదా ప్రైవేటు కార్యాలయాల వద్ద పాల్గొంటాయి. అభ్యర్థులు వివిధ ప్రాంతాల్లో అమ్మవారికి పూజలు చేస్తూ తమను తాము పరిచయం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలను ఇంటింటికి వెళ్లి సమావేశాలు నిర్వహించేందుకు రంగంలోకి దింపింది. 2019 ఎన్నికల్లో ప్రధాని, హోంమంత్రి, ముఖ్యమంత్రి భారీ సభలు, ర్యాలీలు నిర్వహించారు. ఈసారి జాతీయ నాయకులు ఎవరూ రాలేదు, ప్రచారం చేయడం లేదు. హింస జరిగినప్పుడు రాని నాయకులు ఓట్ల కోసం వచ్చారని ప్రజలు దుమ్మెత్తిపోస్తారనే భావనే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సెక్రటేరియట్కు పెద్ద ఎత్తున వ్యాన్లో మహిళలను తీసుకురావడంతో సీఎం వర్గాలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నాయని కాంగ్రెస్ ప్రధాన ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ చేసింది. మైదాన ప్రాంతాలలో మెయిటీలు, మెయిటీ పంగలు నివసిస్తూ ఉండగా కుకీలు కొండల దిగువన, నాగాలు కొండల ఎత్తైన ప్రాంతాల్లో నివసిస్తున్నారు. నాగాలు ప్రస్తుత సంఘర్షణ నుండి దూరంగా ఉన్నారు, తటస్థంగా ఉన్నారు. ఎన్నికలు అయిష్టంగానే జరుగుతున్నా ఎన్నికల తర్వాత మణిపూర్ సమస్యకు పూర్తిస్థాయి రాజకీయ పరిష్కారం కుదరాలని మణిపూర్ వాసులే కాదు, ఈశాన్య భారతం ప్రజలు, దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు కోరుతున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.